Yeah. సో ఇందాకటికి మనం ప్రీవియస్ సెషన్ లో చూసిన సినారియో ఏంది అంటే కనుక జస్ట్ హ్యాండ్లింగ్ ఎ వెబ్ టేబుల్ ఫర్ ఫస్ట్ రో ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఫస్ట్ రో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే మనం రిట్రీవ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ సినారియో నేను క్రియేట్ చేయాల్సింది ఏంటి అంటే create a program that will get all the company name information from the entire table. Or దీనే ఈ సినారియోకి వెళ్ళే ముందర మనం ఇంకొక సినారియో ఫస్ట్ బేసిక్ సినారియో చేయాలి. గెట్ ఫస్ట్ 3 కంపెనీ నేమ్స్ ఫ్రమ్ ద టేబుల్. సో నీ టేబుల్ ఎంతైనా ఉన్నా సరే ఇప్పుడు నువ్వు చేయాల్సిన సినారియో ఏంది అంటే ఫస్ట్ 3 కంపెనీ నేమ్స్ మాత్రమే తీసుకురా. సో 1 2 3. ఓకే, ఇది రిక్వైర్మెంట్ చాలా క్లియర్ గా ఉన్నది. మనకి ఎక్స్పాత్ ఇవన్నీ చాలా వచ్చేసి ఈజీగానే. సో దీనికోసం ఏం చేద్దామంటే రైట్ క్లిక్ న్యూ. సో దీని యొక్క ఎక్స్పాత్ ఏమవుతుంది tr of 2 td of 1 అవుతుంది ఇది. సో లెట్ మీ రైట్ డౌన్ an XPath here //tr of 2 td of 1 అన్నాను నేను. ఓకే, సో tr of 2 td of 1 అనేసరికి ఫస్ట్ వచ్చేసింది. సో tr of 3 అనేసరికి సెకండ్ వచ్చింది. tr of 4 అనేసరికి థర్డ్ వచ్చింది. సో అంటే ఈ రో నెంబర్ 2 3 4 కింద మారిస్తే ఈ ఎక్స్పాత్ ఈస్ గెటింగ్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. ఈ కరెంట్ ఎక్స్పాత్ తెచ్చేస్తుంది. సో కాపీ దిస్ ప్రోగ్రామ్, పేస్ట్ దట్ ప్రోగ్రామ్ అగైన్. ఈ డైనమిక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో వెబ్ టేబుల్ ది పేస్ట్ ఇట్. అండ్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో మనం ప్రింట్ చేయాల్సిందల్లా ఏంటి అంటే సో ఈ ఎక్స్పాత్ ని కాపీ ఇట్, come back here, driver dot find element by dot XPath dot get text and దీన్ని ప్రింట్ చేయి. ఓకే, tr of 2 ఇది కాపీ చేసుకుని 3 టైమ్స్ పెడితే tr of 3 tr of 4 2 3 4 ఈ మూడింటిని పెట్టుకుంటే సరిపోతుంది, విచ్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. రన్ యాజ్ ఎ జావా అప్లికేషన్ అన్నది కనుక నేను ఎగ్జిక్యూట్ చేస్తే నా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి అందులో కంపెనీ నేమ్స్ ఏమేమైతే ఉన్నాయో ఇట్ షుడ్ ప్రింట్ దట్ పర్టికులర్ కంపెనీ నేమ్స్. ఓకే, ఇట్ షుడ్ ప్రింట్ దట్ కంపెనీ నేమ్స్. ఆ కంపెనీ నేమ్స్ మొత్తం అన్ని కూడా నా ప్రోగ్రామ్ ప్రింట్ చేయాలి. సో లెట్ us wait and see what it is retrieving down to the console. Okay. సో ఒక్కసారి ఇదిగో చూస్తే కనుక ఓకే ఇది మొత్తం దట్ ప్రింటెడ్ డౌన్ దిస్ అవుట్కమ్ టు ద కన్సోల్. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి. ఈ డేటా మొత్తం కన్సోల్లోకి రిట్రీవ్ అయిపోయింది. గెట్స్ డన్ ద డీల్. ఇప్పుడు నెక్స్ట్ సినారియో, కంటిన్యూషన్ సినారియో ఏంటి అంటే కనుక సినారియో గెట్ ఆల్ ద కంపెనీ నేమ్స్ ఫ్రమ్ ద టేబుల్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎన్ని కంపెనీ నేమ్స్ తెచ్చాం? ఇందాక 3 కంపెనీ నేమ్స్ తెచ్చాం. ఇప్పుడు ఈ సినారియో ఏం చెప్తుంది, ఈ టేబుల్లో ఎన్ని అయితే కంపెనీ నేమ్స్ ఉన్నాయో అన్నిటిని తీసుకురా అంటుంది. సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, సిక్స్త్ రో, సెవెంత్ రో. రైట్. సో ఈ ప్రోగ్రామ్ ని నేను ఏం చేస్తున్నాను అంటే కనుక లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ప్రోగ్రామ్ యాజ్ ఆఫ్ నా. ఈ వెబ్ టేబుల్ ప్రోగ్రామ్ ఇందులో ఇక్కడ మనం చేసే లాజిక్ ఏంది అంటే ఇక్కడ మీరు 2 3 4 ఇచ్చారు. రైట్, 2 3 4 5 6 7 ఇంకో 3 లైన్స్ ఇవ్వాలి అంతే. ఈ 3 లైన్స్ ని కాపీ చేసి ఇక్కడ ప్లేస్ చేసా. సో 5 6 7 పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తే కనుక అందులో ఎన్ని నంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ కంపెనీ నేమ్ ఉన్నదో all the company name information should print to the console. Good. Let us see once and whether we are printing down that information or not. ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సో మొత్తం అది ప్రింట్ అవుతుందా లేదా అన్నది మనం we will check it out. ఓకే, సో let us see.
ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది, ఇదిగో మొత్తం అంతా ప్రింట్ అయింది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి. ఇప్పుడు మనకు వచ్చే ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటి అంటే, సురేంద్ర ఇందులో 6 rows ఆఫ్ డేటా ఉన్నది కాబట్టి నువ్వు system.out.println 6 times ఇచ్చావు కదా. ఫర్ సపోజ్ ఇదే టేబుల్లో 100 rows ఆఫ్ డేటా ఉంటే నువ్వు ఇలాంటివి 100 ప్రింట్ స్టేట్మెంట్స్ ఇస్తావా? ఈజ్ ఇట్ వ్యాలిడ్ టు రైట్ డౌన్ దోస్ మెనీ ప్రింట్ స్టేట్మెంట్స్ టు రిట్రీవ్ దట్ ఇన్ఫర్మేషన్ అన్న క్వశ్చన్ మనకు వస్తే దాని యొక్క ఆన్సర్ ఏంది అంటే కనుక దిస్ ఈజ్ నాట్ ద అప్రోప్రియేట్ వే టు రైట్ ద కోడ్. ఓకే, ఇలా రాయకూడదు. ఓకే, సో ఈ లైన్స్ అన్నిటిని కామెంట్ చేస్తున్నాను. ఓకే, ఈ లైన్స్ అన్నిటిని కామెంట్ చేసేసాను. ఈ వేలో మనం అసలు ప్రోగ్రామింగ్ రాయకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే మన ప్రోగ్రామింగ్ రాసేది ఎప్పుడూ కూడా డైనమిక్ ఇన్ నేచర్ లో ఉండాలి, కానీ ఇలా హార్డ్ కోడ్ చేసేసి 10 రోజు ఉంటే 10 రోజుకి 100 రోజుకుంటే 100 రోజుకి system.out.println అని ఇది కరెక్ట్ కాదు. దెన్ హౌ ఆర్ వి గోయింగ్ టు డీల్ దిస్ లాజిక్? సో ఇక్కడ ఈ సినారియోని మనం డీటెయిల్ గా అనాలిసిస్ చేస్తే ఈ సినారియోలో మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అంటే కనుక need to print all the company names. అన్ని కంపెనీ నేమ్స్ కి నీకు ప్రింట్ కావాలి. సో దీన్ని మనం ఎలా అచీవ్ చేయగలము అంటే, నేను అబ్జర్వ్ చేసిన HTML ట్యాగ్స్ యొక్క కాన్సెప్ట్ లో చూసుకుంటే ఈ టేబుల్ మొత్తానికి ఒక టేబుల్ అన్న ట్యాగ్ ఉన్నది. సో మీరు ఈ HTML ఇన్ఫో కనుక మీరు చూసుకుంటే ఇన్స్పెక్ట్ కొట్టిన తర్వాత ఈ వెబ్ టేబుల్ మొత్తానికి ఒక టేబుల్ అన్న ట్యాగ్ ఉంటే కనుక అందులో ఉండే రోజ్ మొత్తానికి కూడా టిఆర్ అన్న ట్యాగ్ నేమ్స్ ఉన్నాయండి. ఇదిగో ఈ టిఆర్ ని మినిమైజ్ చేస్తే కనుక ఇది ఒక టేబుల్ ఉన్నది, ఈ టేబుల్లో ఒక బాడీ ఉన్నది, ఈ బాడీ లోపల మల్టిపుల్ టిఆర్స్ ఉన్నాయన్నమాట. ఏ వెబ్ టేబుల్ అయినా వాళ్ళు ఇట్లాగే డిఫైన్ చేస్తారు. అప్పుడు నేనేం చేయొచ్చు అంటే ఈ టేబుల్ ని ఐడెంటిఫై చేసి ఈ టేబుల్ లోపల ఫైండ్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ టిఆర్ ఎన్ని ఉన్నాయో వాటి కౌంట్ తెచ్చుకుంటే దట్ విల్ రొటేట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే దీన్ని నేను చేయడం కోసము నేను ఎట్లా అచీవ్ చేసుకోవాలి అంటేనండి, నా యొక్క ఫస్ట్ కాన్సెప్ట్. ఓకే, సో మన యొక్క ఫస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ మనం డీల్ చేయాల్సింది. ఓకే, సో ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ లో మనం డీల్ చేసుకోవాల్సింది we need to get all the rows. ఎలా వస్తాయి రోస్ అన్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ if we identify the table, from the table we can get total number of rows. Means in the table get all the objects which are having tag name as a tr. That itself will give you count of a number of rows. You can use this count for iterating the for loop. ఓకే, నీ ఫర్ లూప్ ని ఐటరేట్ చేయడం కోసం దీన్ని నువ్వు యూజ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి. ఇట్లా అయిపోయింది. సో అంటే నువ్వు జస్ట్ ఇక్కడ చేయాల్సిందల్లా ఏంటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఫస్ట్ తీసుకురా. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ మనం ఇది చేయాల్సింది. ఇంకొక 2 పాయింట్స్ ఉంటాయి. సో ఫస్ట్ గో టు యువర్ ప్రోగ్రామ్, ఈ ఫస్ట్ పాయింట్ ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఈ టేబుల్, ఈ HTML ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక ఈ టేబుల్ యొక్కకి క్లాస్ ఉంది. సో ఎక్స్పాత్ రాద్దాం. //table ఓపెన్ బ్రేస్ @class is equal to. ఈ టేబుల్ లోపల మీకు బాడీ ఉన్నది. ఓకే, ఇదేంటి సింటాక్స్? 1 సెకండ్. ఓకే, సింటాక్స్ రాంగ్ పెట్టాను ఇక్కడ. ఇట్ షుడ్ బి ద ఓపెనింగ్ బ్రేసెస్ అండ్ దట్ షుడ్ బి అవుట్ సైడ్. ఓకే, సో ఇదిగో చూడండి //table ఇట్లా సింటాక్స్ ఒక బాడీ వచ్చింది ఒకటి. ఈ టేబుల్ లోపల ఒక బాడీ ఉన్నది /t బాడీ. ఈ బాడీ లోపలే మనకి రోజ్ ఉన్నాయి. ఇది టేబుల్ యొక్క ఎక్స్పాత్. సో కాపీ దిస్ ఎక్స్పాత్, గో టు దిస్ ప్రోగ్రామ్, driver dot find element by dot xpath. ఇది నా యొక్క వెబ్ ఎలిమెంట్.
సో వెబ్ ఎలిమెంట్ టేబుల్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ టేబుల్ లోపల టేబుల్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ ట్యాగ్ నేమ్ ఆఫ్ టిఆర్. ఈ టేబుల్ లోపల ఎన్నైతే ఆబ్జెక్ట్స్ టిఆర్ తో ఉన్నాయో వాటిల్ని తీసుకొచ్చేసాయి. లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ rows is equal to system.out.println total number of rows in a table are plus rows dot size. Okay, rows dot size. Let me try to run the script as a Java application. ఈ ప్రోగ్రామ్ కనుక రన్ చేస్తే ఆ టేబుల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో ఇట్స్ గోయింగ్ టు ప్రింట్ దోస్ నెంబర్ ఆఫ్ రోస్ టు ద కన్సోల్. ఓకే, సో లెట్ us see ఆ రోస్ యొక్క కౌంట్ ప్రింట్ చేస్తుందండి ఇక్కడ. లెట్ us see the count of how much it's printing down to the console. ఓకే, ఇంకా పేజ్ లోడ్ అవ్వలేదు మనకి. లోడ్ అయిన తర్వాత దెన్ ఇట్ విల్ బి ప్రింటింగ్ డౌన్. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ అ మినిట్ అంటిల్ ద పేజ్ గాట్ లోడెడ్. బానే ఉంది. ఇప్పుడు నాకు ఈ రోజు కౌంట్ వచ్చేసింది సురేంద్ర. నెక్స్ట్ నేను చేయాల్సిన ఆపరేషన్ ఏంది? ఈ రోజు కౌంట్ వచ్చిన తర్వాత నీ యొక్క ఈ యొక్క ఎక్స్పాత్ ఎలా ఉంది? //2/TD of 1 అంటున్నాం, రైట్? అట్లానే //3 TD of 1, 4, 5, 6, 7 అంటే ఇక్కడ నువ్వు ఏది చేంజ్ చేస్తున్నావు? నువ్వు ఈ యొక్క రో నెంబర్ మాత్రమే ఈ ఎక్స్పాత్ లో చేంజ్ చేస్తున్నావు, మిగతాదంతా వన్ అండ్ ద సేమ్. మనం డైనమికల్లీ ఎక్స్పాత్ ని ఎలా బిల్డ్ చేస్తాము అన్నది చూడాలి. ఓకే, ఇదిగో టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ అన్నది ఇక్కడ ప్రింట్ అయింది 7 కింద. పర్ఫెక్ట్. ఇక్కడ నెక్స్ట్ పాయింట్, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, దిస్ ఈస్ డన్. ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్. ఈ సెకండ్ పాయింట్ ఏంది అంటే కనుక we noticed from that XPath that only row number is changing. అంతే కదా? సో TR of 2 అదొకటే చేంజ్ అవుతుంది, 2, 3, 4, 5, 6. If we can generate dynamic XPath that will automatically change the row number in the XPath, then it will solve the complete purpose. అంటే XPath నువ్వు డైనమికల్లీ జనరేట్ చేసావు. సింప్లీ we can use a for loop that will rotate for all the rows, and inside the for loop use this dynamic XPath which will get the actual కంపెనీ నేమ్. అంతేనండి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చేసావు? నెంబర్ ఆఫ్ రోస్ తెచ్చేసుకున్నావు. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నావు? నీ యొక్క ఎక్స్పాత్ కనుక డైనమికల్లీ జనరేట్ చేయగలిగితే ఆ ఫర్ లూప్ లో నుంచి ఈ ఎక్స్పాత్ డైనమికల్లీ జనరేట్ అవుతా ఉంటది అండ్ టెక్స్ట్ కూడా వచ్చేస్తా ఉంటది. పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ డైనమిక్ ఎక్స్పాత్ జనరేట్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాము అంటే జావాలో స్ట్రింగ్ బిల్డర్ అని ఒక కాన్సెప్ట్ ఉన్నది. ఈ స్ట్రింగ్ బిల్డర్ ని మనం యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే we can create a new string which has any type of data inside that. అంటే ఈ స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్ అన్న కాన్సెప్ట్స్ ని యూజ్ చేసుకుని నువ్వు ఒక కొత్త స్ట్రింగ్ ని తయారు చేయగలవు. ఆ కొత్త స్ట్రింగ్ ని ఏ డేటా టైప్ అయినా ఇవ్వచ్చు. ఒక స్ట్రింగ్ కానీ ఒక ఇంటీజర్ కానీ ఏ టైప్ అయినా మనం ఇవ్వచ్చు ఈ స్ట్రింగ్ బిల్డర్ కి. దీని లోపల మనం యూజ్ చేసే మెథడ్ అపెండ్. అపెండ్ అన్న మెథడ్ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్ కి ఇట్ విల్ యాడ్ ద కంటెంట్. నువ్వు అపెండ్ సమ్ కంటెంట్ ఇస్తే కనుక ఉన్న స్ట్రింగ్ కి నువ్వు ఇచ్చిన కంటెంట్ ని యాడ్ చేస్తుంది. అండ్ లాస్ట్ లో టు స్ట్రింగ్ అనే ఒక మెథడ్ ఉంటది. సో మొత్తం నువ్వు ఏదైతే జనరేట్ చేసావో ఇట్ విల్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు ఏ స్ట్రింగ్. అంతే. టు స్ట్రింగ్ అన్న మెథడ్ మొత్తాన్ని కూడా ఒక స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఫైన్. ఇప్పుడు నేను ఇక్కడ లెట్ మీ స్టార్ట్ విత్ ఎ ఫర్ లూప్.
for int I equal to 2. నా రో డేటా 2 నుంచి స్టార్ట్ అవుతుంది. I equal to 2. I less than rows dot size I plus plus అండి. ఓకేనా? ఇట్లా నాకు ఇది డైనమికల్లీ ఈ యొక్క లూప్ జనరేట్ అవుతుంది. ఇక్కడ నా ఎక్స్పాత్ సింటాక్స్ ఏంటి? //tr/2/td(1). ఇందులో ఓన్లీ ఈ 2 మాత్రమే చేంజ్ అవుతుంది. బిఫోర్ 2 ఆఫ్టర్ 2 చేంజ్ అవ్వట్లేదు కదా. సో ఇక్కడ //tr/2/td(1) ని ఎక్స్పాత్ అనుకోండి. ఆఫ్టర్ దిస్ 2 ని నేను తీసుకెళ్ళి స్ట్రింగ్ ఆఫ్టర్ నెంబర్ అని స్టోర్ చేస్తున్నానండి. ఓకేనా? సో ఇదిగో ఇది నీ యొక్క ఎక్స్పాత్ కదా, చూపిస్తున్నాను నేను. ఈ 2 తర్వాత ఏదైతే కంటెంట్ ఉందో అది కాపీ చేసుకుని స్ట్రింగ్ ఆఫ్టర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2 తర్వాత ఉన్న కంటెంట్ ని ఆఫ్టర్ నెంబర్ లో పెట్టాలి. స్ట్రింగ్ బిఫోర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2 కంటే ముందర ఉన్న కంటెంట్ ని ఈ యొక్క నెంబర్ లో బిఫోర్ నెంబర్ లో స్టోర్ చేస్తాను నేను. ఈ బిఫోర్ నెంబర్ లో స్టోర్ చేశా. ఇప్పుడు మీ ఎక్స్పాత్ ఏంటండి? యాక్చువల్ గా మీరు చూసిన ఎక్స్పాత్ పర్స్పెక్టివ్ లో మీ యొక్క ఎక్స్పాత్ ఏంటి? //tr/2/td(1). సో ఇప్పుడు ఈ నెంబర్ ముందర ఉన్న కంటెంట్ అంతా బిఫోర్ నెంబర్ లో స్టోర్ చేసాం. ఈ 2 తర్వాత ఉన్న కంటెంట్ అంతా ఆఫ్టర్ నెంబర్ లో స్టోర్ చేసాం. ఈ 2 అన్నది ఇక్కడ I నుంచి వస్తుందండి. సో మీ యొక్క ఎక్స్పాత్ ఎలా జనరేట్ అవుతుందండి? మనం జనరేట్ అయ్యే ఎక్స్పాత్ బిఫోర్ నెంబర్ ప్లస్ I ప్లస్ ఆఫ్టర్ నెంబర్. ఈ మూడిటిని మీరు కంటెంట్ యాడ్ చేస్తే మీ ఎక్స్పాత్ వచ్చేస్తుంది. సో ఇదిగో బిఫోర్ నెంబర్ లో ఏ కంటెంట్ ఉందండి? మీరు ఇక్కడ ఒకసారి కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఈ సెంటాక్స్, ఇదిగో బిఫోర్ నెంబర్ లో కంటెంట్ ఇది ఉన్నదండి. ఇది కాపీ చేసుకున్నాను నేను. ఓకేనా? ప్లస్ I లో కంటెంట్ ఏముందండి? 2 ఉంది. ఆఫ్టర్ నెంబర్ లో కంటెంట్ ఏముందండి? ఇదిగో ఇదండి. ఈ మూడిటిని యాడ్ చేస్తే వచ్చింది మీ ఎక్స్పాతే కదా. పర్ఫెక్ట్. దీనికోసం మనం స్ట్రింగ్ బిల్డర్ ని యూజ్ చేస్తున్నాం. స్ట్రింగ్ బిల్డర్ S1 is equal to new string builder dot append before number. ఈ స్ట్రింగ్ బిల్డర్ కి బిఫోర్ నెంబర్ అపెండ్ చేయి. డాట్ ఓకే, ఈ బిఫోర్ నెంబర్ ఏదైతే ఉన్నదో, సారీ ఇది కదా బిఫోర్ నెంబర్ వేరియబుల్. బిఫోర్ నెంబర్ కి మళ్ళా అపెండ్ ఐని అపెండ్ చేయి. దానికి మళ్ళా ఆఫ్టర్ నెంబర్ ని అపెండ్ చేయి. ఈ మొత్తాన్ని కూడా 2 స్ట్రింగ్ లోకి మార్చేయి. ఎప్పుడైతే ఈ మొత్తాన్ని స్ట్రింగ్ లోకి మార్చేసావో ఈ రైట్ సైడ్ ది స్ట్రింగ్ ఎక్స్పాత్ కంపెనీ నేమ్. ఓకేనా? కంపెనీ నేమ్ యొక్క ఎక్స్పాత్ డైనమికల్లీ జనరేట్ అవుతుంది. ఈ ఎక్స్పాత్ ని ఇప్పుడు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ ఎక్స్పాత్ కంపెనీ నేమ్ డాట్ GetText అంటున్నామండి. అంతే. దీన్ని ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి, system.out.println run as a Java application. ఇట్లా రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ అని చేస్తే ఇది ఇప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ మీద వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఈ రోజు 2 రోజు ఉండి రేపు 10 రోజు ఉన్నా 100 రోజు ఉన్నా ఎన్ని రోజు ఉన్నా సరే నా స్క్రిప్ట్ డైనమిక్ గా ఈ వెబ్ టేబుల్ ని హ్యాండిల్ చేస్తుంది. ఇంతకు ముంగట మనం హార్డ్ కోడెడ్ గా system.out.println పెట్టేసాము, అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజు టేబుల్లో మీకు 3 rows ఆఫ్ ఆర్ 7 rows ఆఫ్ డేటా ఉన్నాయి. రేపు టేబుల్లో 3 rows ఆఫ్ డేటా మార్చితే మీ స్క్రిప్ట్ అన్నది పోతుంది ఖచ్చితంగా. అందుకని మన యొక్క వెబ్ టేబుల్స్ ని మనం డైనమికల్లీ హ్యాండిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ యొక్క సినారియో మనం ఏదైతే స్టడీ చేసామో దీన్నే మనం ఏమంటాము అంటే గనక డైనమిక్ వే ఆఫ్ హ్యాండిలింగ్ ద వెబ్ టేబుల్స్. ఓకే, ఈ యొక్క సినారియోని మనం డైనమిక్ వే ఆఫ్ హ్యాండిలింగ్ ద వెబ్ టేబుల్స్ అని చెప్పేసి అని అంటామండి. ఓకే, పర్ఫెక్ట్. Done the deal. So ఇది dynamic way of handling the web tables. Perfectly all right. And okay, good. So let's take a pause here for today and we'll continue the topic in the next session. Okay, thank you. Bye.